So hello everyone. Good morning. Hi Nandan. Hi Tazeen. Hi Vaishnavi. How are you all? See, మీకు అక్కడ చాట్ బాక్స్ కనిపిస్తుంది, ఓకేనా? మీకు అక్కడ చాట్ బాక్స్ కనిపిస్తుంది. ఓకే, ఆ చాట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయొచ్చు, ఓకేనా? సో చూడండి, నేను ఒకసారి ఇప్పుడు ఇక్కడ మెసేజ్ చేస్తున్నా గుడ్ మార్నింగ్ అని. సో మీరు కూడా అలాగా అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు. మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగొచ్చు అనమాట. ఓకే. హాయ్ తజీన్, గుడ్ మార్నింగ్. ఓకే వినేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఓకే, అయితే ఫస్ట్ నేను కొంచెం క్లాస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈరోజు మన మెయిన్ ఎజెండా ఏంటి అని అంటే ఈ గవర్నమెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఈరోజు మనం, ఓకేనా? సో మామూలుగా మీరు వినే ఉంటారు కదా గవర్నమెంట్ 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 అని. సో గవర్నమెంట్ అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం క్లియర్గా, ఓకే? అయితే గవర్నమెంట్ అనేది తెలుసుకునే కన్నా ముందు మనం ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ తెలుసుకోవాలి. ఏంటి అని అంటే అది కాన్స్టిట్యూషన్. విన్నారండి కాన్స్టిట్యూషన్ గురించి ఎప్పుడైనా? కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంటాం, విన్నారా ఎప్పుడైనా? ఎస్ నందన్, వైష్ణవి, కాన్స్టిట్యూషన్ అని విన్నారండి మీరు ఎప్పుడైనా? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి, నో అయితే ఎన్ అని టైప్ చేయండి. ఎస్ విన్నారా? అయితే చూడండి, నేను కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్తా చూడండి. సి, ఇప్పుడు మీరు మీ స్కూల్ ఉంటుంది కదా, స్కూల్లో ఏం జరుగుతూ ఉంటాయి? క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ క్లాసెస్ అనేవి ఎలా పడితే అలా జరిగిపోయినాయి అనుకోండి, ఏమవుతుంది? స్కూల్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. అందుకని చెప్పి మీ ప్రిన్సిపల్ ఏం చేస్తారు అని అంటే ఈ క్లాసెస్లో కొన్ని రూల్స్ పెడతారు. ఏం పెడతారు? రూల్స్ పెడతారు. ఎగ్జాంపుల్గా 8 to 9 పీరియడ్ 1 అని, ఇందులో మీకు ఏదో సబ్జెక్ట్ జరుగుతుంది. అలానే 9 to 10 ఇంకో క్లాస్ అని, పీరియడ్ 2 అని. దీని తర్వాత మీకు అన్నిటికన్నా ఇష్టమైంది విచ్ ఈజ్ బ్రేక్, ఓకే? దాని తర్వాత మళ్ళీ ఒక 20 minutes బ్రేక్ అనుకుందాం, 9 లేదా 30 minutes బ్రేక్ అనుకుందాం. సో 10:30 వరకు మీకు బ్రేక్, 10 నుంచి 10:30 వరకు బ్రేక్. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ 10:30 to 11:30 ఇంకొక క్లాస్, అలానే 11:30 to 12:30 ఇంకొక క్లాస్, దీని తర్వాత లంచ్ బ్రేక్, ఓకే? సో ఇలా మీ ప్రిన్సిపల్ ఏం చేశారు అని అంటే మీ క్లాస్కి కొన్ని రూల్స్ పెట్టారనమాట. ఏం పెట్టారు? రూల్స్ పెట్టారు. అయితే చూడండి, ఇంత చిన్న క్లాస్ నడవాలంటేనే మనకి ఇన్ని రూల్స్ పెడతారు కదా మన ప్రిన్సిపల్స్, ఓకే? అలాంటిది మనది ఒక కంట్రీ అండి. మన కంట్రీ పేరేంటి? ఇండియా. ఎంత పెద్ద కంట్రీ అండి! ఈ వరల్డ్ లోనే 7th లార్జెస్ట్ కంట్రీ. మరి అలాంటి కంట్రీ నడవాలి అని అంటే ఈ కంట్రీకి కూడా కొన్ని రూల్స్ పెట్టాలి కదా. ఎస్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నే మనం ఏమంటాము అని అంటే కాన్స్టిట్యూషన్ అంటామండి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నే మనం ఏమంటాము అని అంటే కాన్స్టిట్యూషన్ అంటాం. అర్థమైందా అండి? సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అని అంటే ద బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓకే? సో కాన్స్టిట్యూషన్ అంటే అర్థమైందా? కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ద బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్లియర్ అండి? టైప్ చేయండి మీరు చాట్ బాక్స్లో, ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి, సో దట్ నాకు అర్థం అవుతుంది. సో కాన్స్టిట్యూషన్ అంటే అర్థమైంది కదా? సార్ కుడ్ యూ ప్లీజ్ టాక్ ఇన్ ఇంగ్లీష్? ఎస్, ఐ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్, బట్ హియర్ ఆల్మోస్ట్ ఎస్ many of the people are from Telugu background. So if I'll talk in Telugu and English, then that will be the better case for the student. Okay, అందుకని నేను ఏం చేస్తానంటే I'll talk in Telugu, I'll talk in English, రెండిట్లో మాట్లాడతాను, ఓకేనా? సో కాన్స్టిట్యూషన్ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే కాన్స్టిట్యూషన్ అంటే డెఫినేషన్ రాసుకోండి, ఓకే? సో కాన్స్టిట్యూషన్ అని చెప్పి డెఫినేషన్ రాసుకోండి. కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ మీన్స్ the basic rules and regulations to run a country. The basic rules and regulations to run
a country. So definition రాసుకోండి. The basic rules and regulations to run a country. Constitution means the basic rules and regulations to run a country. Okay? రాసుకున్నారా? So write down the definition. So Tajin, you don't know Telugu? Tajin? तुझे तेलुगु नहीं आता है? Where are you from? See guys, I know Telugu, English, Hindi, Oriya, Bengali. So I can talk in many languages. You are familiar. Okay, fine. So it's just for today. From tomorrow, we'll plan something like we'll go in English. Okay? Fine. Thanks, Tajin. Thanks a lot for understanding me. Fine. So definition రాసుకున్నారు కదా. Now we'll see. ఇప్పుడు ఇది మన కంట్రీ అండి. ఇది మన కంట్రీ. మన కంట్రీ పేరు ఏంటి అని అంటే బ్యూటిఫుల్ నేమ్ అండి, విచ్ ఈస్ ఇండియా. మన కంట్రీ పేరు. ఓకే, అయితే ఈ కంట్రీలో ఎవరు ఉంటారు అని అంటే మీరే పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ ఉంటుంది. చూడండి ఎంత చిన్నగా ఉన్నారు మీలాగే. ఓకే, సో పాపులేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళందరినీ టేక్ కేర్ చేయాలి. వీళ్ళందరినీ ఏం చేయాలంటే వీళ్ళని బాగా మనం కాపాడాలన్నమాట. కాపాడడానికి మనం ఏం చేస్తాం అనంటే మనం ఒక గవర్నమెంట్ని ఎన్నుకుంటాం అనమాట. మనం ఏం చేస్తాం అనంటే ఓట్లు వస్తాయి కదా, 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి కదా. ఎలక్షన్స్ లో మనం ఏం చేస్తామంటే ఇందులో కొంతమందిని ఒక గవర్నమెంట్ కింద మనమే ఎలెక్ట్ చేసుకుంటాం అనమాట. విల్ ఎలెక్ట్ సమ్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ యాజ్ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఆల్రెడీ మన దగ్గర కొన్ని బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, విచ్ ఈస్ our constitution. So now government will follow the constitution, and this government will rule the people of the country. మిమ్మల్ని నన్ను రూల్ చేస్తుంది అన్నమాట. So this government will follow the constitution, and by following the constitution, government, it will rule the country which contains people. ఓకే, సో సింపుల్ గా చెప్పాలి అని అంటే మనకు అన్నిటికన్నా, మన దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతూ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే జనాల్ని రూల్ చేస్తుందండి. అప్పట్లో రాజులు రూల్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఎవరు రూల్ చేస్తున్నారు అని అంటే గవర్నమెంట్. ఎలా? బై ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో సింపుల్. అర్థమైందా? లాజిక్ అర్థమైందా? ఎస్. సో ఈ డయాగ్రామ్ ఇలానే వేసుకోండి. అన్నిటికన్నా మన దేశంలో పైన ఏముంటది అని అంటే కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతూ గవర్నమెంట్ ఏం చేస్తుంది? రూల్ చేస్తుంది. ఎవరిని? పీపుల్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, గ్రేట్. అండర్స్టూడ్, రైట్? సో కాన్స్టిట్యూషన్ మీన్స్ ద బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు రూల్ అ కంట్రీ. By following the constitution, there is a government which is elected by the people. This government will rule the people of the country. Okay, so ikkadi varaku clear andi? Yes. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? చూడండి, అయితే గవర్నమెంట్ అంటే ఏంటి అని అంటే వాట్ ఈజ్ గవర్నమెంట్? నేను చెప్పా కదా, a group of people. A government is a group of people who have authority to take decisions for the country. Who has authority to take decisions for the country. ఓకే, సో సింపుల్ గా చెప్పాలి అని అంటే చూడండి, ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ కంట్రీ. ఓకే, అండ్ అవర్ కంట్రీ నేమ్ ఈజ్ ఇండియా. ఇందులో ఎవరున్నారు అని అంటే పీపుల్. ఓకే, ఇందులో ఎవరున్నారు? పీపుల్. ఓకే, సో ఓకే, నౌ వాట్ దిస్ పీపుల్ విల్ డూ ఈస్, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రతి సంవత్సరం, ప్రతి 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. ఓకే,
సో ఈ ఎలక్షన్స్ లో పీపుల్ ఏం చేస్తారని అంటే ఓట్ చేస్తారు. ఏం చేస్తారు? ఓట్ వేస్తారు. ఓటేసి దే విల్ ఎలెక్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ అంటాం కదా. సో వీళ్ళని ఎలెక్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ దీన్నే మనం ఏమంటాం అని అంటే గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ప్రజలు ఉన్నారు చూసారా, పీపుల్, వీళ్ళు మన కంట్రీ గురించి ఏదైనా డెసిజన్ తీసుకోవాలి అని అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకోరు. వీళ్ళు ఆల్రెడీ ఒక ఎలక్షన్ చేసుకుని ఒక గవర్నమెంట్ ఎలక్ట్ చేసుకున్నారు. ఈ గవర్నమెంట్ విల్ టేక్ ద డెసిజన్స్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో అదే పాయింట్ నేను ఇక్కడ రాశానండి, చూడండి. సో ఎ గవర్నమెంట్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ అథారిటీ టు మేక్ డెసిజన్స్ ఫర్ ద కంట్రీ. ఓకే, సో ఇక్కడ పీపుల్ డెసిజన్ తీసుకోరు. పీపుల్ ఆల్రెడీ ఎలక్ట్ చేసుకుని ఒక గవర్నమెంట్ ని పెట్టుకున్నారు. గవర్నమెంట్ విల్ టేక్ డెసిజన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. అంటే ప్రజలకి, అంటే పీపుల్ కి బదులుగా గవర్నమెంట్ డెసిజన్ తీసుకుంటది అనమాట. ఓకేనా? అయితే గవర్నమెంట్ మనకి ఎందుకు అవసరం అని అంటే, ఫస్ట్ థింగ్, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ఉంది కదా మనకి, విచ్ ఈస్ బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతూ వీళ్ళు ఏం చేస్తారని అంటే ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ గా మీ ప్రిన్సిపల్ కొన్ని రూల్స్ పెడతారు కదా, మీ ప్రిన్సిపల్ పెట్టిన రూల్స్ ని ఫాలో అవుతూ మీ క్లాస్ టీచర్ మళ్ళీ సెపరేట్ గా రూల్స్ పెడతారు. ఎస్, పెడతారా? పెడతారా? మీ క్లాస్ టీచర్ రూల్స్ ఎక్కువ పెడతారా? పెడతారా? పెడితే ఎస్ అని చెప్పండి. మా క్లాస్ టీచర్ అయితే బోల్డ్ అండ్ రూల్స్ పెట్టేవాళ్ళు. ఎస్, సో అలానే ఈ కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతూ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే, గవర్నమెంట్ ఇంకా కొంచెం లాస్ ని తయారు చేస్తుందండి. అంటే ఇంకొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తయారు చేస్తుంది. సో గవర్నమెంట్ మనకి ఎందుకు కావాలి అని అంటే టు మేక్ లాస్. ఓకే, టు మేక్ లాస్. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఒక అతను బైక్ మీద వెళ్తున్నారండి. ఆ బైక్ మీద వెళ్ళేటప్పుడు అతను హెల్మెట్ పెట్టుకోవట్లా. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పి ఒక రూల్ పెడతారు. దాన్ని ఏమంటాం అంటే ట్రాఫిక్ లాస్. ఓకే, నువ్వు ఒకవేళ హెల్మెట్ పెట్టుకోలేదు అనుకోండి, నీకు ఫైన్ వేస్తామని చెప్తారు. దాన్ని ఏమంటాము అని అంటే ట్రాఫిక్ లా. ఓకే, సో ఇలా రూల్స్ తయారు చేస్తారనమాట. రూల్స్ తయారు చేసిన దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు లేదా ఎన్ఫోర్స్ చేస్తారు. ఎన్ఫోర్స్ చేయడం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు వీళ్ళు ఒక లా తయారు చేశారండి. గవర్నమెంట్ ఏం చేసింది, ఒక రూల్స్ తయారు చేసింది. ఏమని? మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే మీకు 135 రూపీస్ ఫైన్ అని చెప్పేసి ఒక రూల్ బుక్ లో రాసేసింది. ఇప్పుడు రాసినంత మాత్రాన హెల్మెట్ పెట్టుకోలేని ప్రతి ఒక్కరూ ఫైన్ కట్టారుగా డైరెక్ట్ గా. ఏం చేస్తారు? దీనికంటూ ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, అతను రోడ్డు మీద కాపలా కాస్తాడు. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఎవరైనా బైక్ వేసుకుని హెల్మెట్ లేకుండా కనిపించారు అనుకోండి, అతన్ని ఆపేసి అతని దగ్గర 135 రూపీస్ ఫైన్ తీసుకుంటారు. సో అతను ఏం చేస్తున్నారని అంటే, మనం రాసిన రూల్స్ ని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. దాన్ని ఏమంటాము అని అంటే ఎన్ఫోర్స్ లాస్ అంటాం. విచ్ మీన్స్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫస్ట్ రూల్స్ తయారు చేస్తుంది. తయారు చేసిన రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎన్ఫోర్స్ చేస్తుంది. ఓకేనా? ఈ 2 పాయింట్లు అర్థమైందా? గవర్నమెంట్ అంటే ఏంటి అని అంటే, గవర్నమెంట్ ఇస్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ who have authority to take decisions for the country. అంటే మనం డెసిజన్ తీసుకోము, మన బదులు గవర్నమెంట్ తీసుకుంటది కంట్రీ విషయంలో. అయితే ఈ గవర్నమెంట్ ఎందుకు కావాలి అని అంటే, ఫస్ట్ రూల్స్ తయారు చేస్తుంది. ఎస్, సెకండ్ వన్ ఏంటి అని అంటే, తయారు చేసిన రూల్స్ ని ఎన్ఫోర్స్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఫైన్. అయితే చూడండి, ఇప్పుడు థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, ఇట్ మెయింటైన్స్ పీస్ అండ్ ఆర్డర్. ఇట్ మెయింటైన్స్ పీస్ అండ్ ఆర్డర్. ఎగ్జాంపుల్ గా ఇది మీ ఇల్లు అండి. ఓకే, సో ఎగ్జాంపుల్ గా దిస్ ఈజ్ యువర్ హోమ్, దిస్ ఈజ్ యువర్ స్వీట్ హోమ్. ఓకే, అయితే మీ ఇంటి దగ్గర మీరు చాలా సేఫ్ గా ఉంటున్నారండి. ఎందుకు? ఇటువైపు మీకు పోలీస్ వాళ్ళు కాపలా కాస్తున్నారు కాబట్టి. ఒకవేళ ఈ పోలీస్ అతను అనేది లేకపోతే మీ ఇంటికి థీఫ్స్ వస్తారు, అంటే దొంగలు వస్తారు, వచ్చి మిమ్మల్ని భయపెడతారు. ఓకే, సో ఇది ఎందుకు జరగట్లేదు? దొంగలు మీ ఇంటికి ఎందుకు రావట్లేదు, మిమ్మల్ని ఎందుకు భయపెట్టట్లేదు అని అంటే, వీ హ్యావ్ గవర్నమెంట్, పోలీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, దే ఆర్ మెయింటైనింగ్ పీస్ అండ్ ఆర్డర్. ఓకే, పీస్ అండ్ ఆర్డర్ ని మనం కొంచెం పెద్ద క్లాసెస్ లోకి వెళ్ళిన తర్వాత టెక్నికల్ టర్మ్స్ లో లా అండ్ ఆర్డర్ అని చదువుకుంటాం అనమాట. సో గవర్నమెంట్ ఆల్రెడీ మనం 2 డ్యూటీస్ చెప్పాం. ఒకటి, ఇట్ విల్ ఫ్రేమ్ ద రూల్స్.
అండ్ సెకండ్ వన్ ఫ్రేమ్ చేసిన రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అలానే ఇట్ విల్ కీప్ ద పీస్ అండ్ ఆర్డర్. ఎగ్జాంపుల్ గా పోలీస్ వాళ్ళు అన్నమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ గా పోలీస్ వాళ్ళు. అలానే గవర్నమెంట్ ఇంకా ఏం చేస్తుంది అని అంటే, గవర్నమెంట్ కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు కదా, సో అలాంటి వాళ్ళు స్కూల్స్ లో చదువుకోవాలి అని అంటే ప్రైవేట్ స్కూల్స్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అనమాట. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే గవర్నమెంట్ స్కూల్స్ పెడుతుంది, ఇందులో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది అనమాట. అలానే గవర్నమెంట్ కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది దగ్గర పాపం వాళ్ళకి హెల్త్ బాగోదు, పోనీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అని అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో దే ఆర్ పూర్ ఇనఫ్, సో దే కెనాట్ అఫోర్డ్ ద ఫీజెస్ ఇన్ ద హాస్పిటల్. అలాంటప్పుడు ఏం చేస్తాము అని అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే హాస్పిటల్స్ కూడా కడుతుంది. హాస్పిటల్స్ కట్టి ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ఇస్తుంది అనమాట. ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ఇస్తుంది, ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ఇస్తుంది. ఓకే, సో గవర్నమెంట్ అనేది చూడండి, ఒకటి లాస్ తయారు చేస్తుంది, తయారు చేసిన లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే మీరు సేఫ్ గా ఉండడానికి మీ చుట్టూ పోలీసులను పెడుతుంది అనమాట. సొసైటీలో పోలీసులను పెడుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ మెయింటైన్ ద పీస్ అండ్ ఆర్డర్. దాంతో పాటు చాలా మంది పాపం డబ్బు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ కడుతుంది. అలానే మనం ఇప్పుడు బైక్ వేసుకొని వెళ్తాం, కార్ వేసుకొని వెళ్తాం, సైకిల్ వేసుకొని వెళ్తాం కదా, ఇవన్నీ చేయాలని అంటే ఏం కావాలి, రోడ్స్ కావాలి, రోడ్స్ దగ్గర స్ట్రీట్ లైట్స్ కావాలి, అలానే ఎలక్ట్రిసిటీ కావాలి, వాటర్ సప్లై కావాలి. ఇవన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు అని అంటే గవర్నమెంట్. రోడ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటర్ కానీ, ఇవన్నీ కరెంట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలానే కొంతమంది పాపం డబ్బులు ఉండవు కదా హాస్పిటల్స్ వెళ్ళడానికి, అలాంటి వాళ్ళ కోసం హాస్పిటల్స్ కూడా కడుతుందన్నమాట. ఓకేనా, సో ఇది ఫోర్త్ డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్. ఫస్ట్ వన్ ఏంటి, లాస్ తయారు చేస్తుంది, రూల్స్ తయారు చేస్తుంది, తయారు చేసిన రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పీస్ అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తుంది. ఫోర్త్ వన్ ఏంటి అని అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కడుతుంది. అలానే అందరి కోసం, మీకోసం నా కోసం రోడ్లు వేస్తుంది, రోడ్ల మీద స్ట్రీట్ లైట్లు పెడుతుంది, అలానే ఎలక్ట్రిసిటీ సప్లై మన ఇంటికి ఇస్తుంది, అలానే వాటర్ సప్లై మన ఇంటికి ఇస్తుంది. ఇవన్నీ చేస్తుంది అనమాట ఎవరు, గవర్నమెంట్. ఓకే, అండ్ గవర్నమెంట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ ఫ్రమ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థ్రెట్స్. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ అంటే ఎవరండి, మన ఎనిమి కంట్రీ. ఈ పాకిస్తాన్ ఏం చేసింది, మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లో పాల్గామ్ అనే ప్లేస్ లో తిను టెర్రరిస్టులను పంపింది. ఆ టెర్రరిస్టులు ఏం చేశారు, దే అటాక్డ్ అవర్ టూరిస్ట్. అంటే మన అక్కడ తిరగడానికి వెళ్ళిన టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళని అటాక్ చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు మోదీ ఏం చేస్తున్నారు, ఎవరైతే మనల్ని అటాక్ చేశారో వాళ్ళ మీద వార్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మోడీ ఏం చేస్తున్నారు, ఒకవేళ ఇప్పుడు వీళ్ళ మీద మనం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రేపు మళ్ళీ వస్తారు, మళ్ళీ మన జనాల్ని, మన పీపుల్ని చంపేస్తారు. అందుకని మోడీ ఏం చేస్తున్నారు అంటే ఈసారి గట్టిగా స్ట్రాంగ్ రిప్లై ఇద్దాం అని చెప్పి మన ఆర్మీని పంపించడానికి ట్రై చేస్తున్నారు. విచ్ మీన్స్ మోడీ ఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ ఫ్రమ్ పాకిస్తాన్. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేస్తుందండి, గవర్నమెంట్ ప్రొటెక్ట్ ద కంట్రీ ఫ్రమ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థ్రెట్స్. ఎగ్జాంపుల్ గా పాకిస్తాన్ ఈజ్ అ థ్రెట్ ఫర్ అస్. ఓకే, అర్థమైందా? సో గవర్నమెంట్ అంటే a group of people who has authority to take decisions for the country. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర పవర్ టు టేక్ డెసిజన్స్ ఉంటాయండి ఫర్ ద కంట్రీ. ఓకే, అయితే వీళ్ళు ఎందుకు అవసరం అని అంటే, ఒకటి దే విల్ ఫ్రేమ్ ద లాస్, సెకండ్ వన్ దే విల్ ఇంప్లిమెంట్ ద లాస్, దే విల్ ఎన్ఫోర్స్ ద లాస్, దే విల్ మెయింటైన్ పీస్ అండ్ ఆర్డర్, ఫోర్త్ వన్ దే ప్రొవైడ్ సర్వీసెస్ లైక్ స్కూల్స్, ఎడ్యుకేషన్, రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, ఇవన్నీ కూడా సప్లై చేస్తారు. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ దే విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ థ్రెట్స్. ఎగ్జాంపుల్ పాకిస్తాన్. సో ఇది గవర్నమెంట్, అండ్ గవర్నమెంట్ మనకి దీనికోసం కావాలన్నమాట. అర్థమైందా అండి?
సో అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే నో అని చెప్పండి, నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎస్ క్యూతేజ, సజీన్, ఓకే, నందన్, కార్తీక, అర్థమైందా అండి అందరికి? అండర్స్టాండ్? ఎస్, సూపర్ సూపర్. ఓకే, సో ఇది రాసుకున్నారా బుక్లోని? గవర్నమెంట్ అని హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. ఆ గవర్నమెంట్ ఈస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ అథారిటీ టు మేక్ డెసిజన్స్ ఫర్ ద కంట్రీ. ఓకే, సో ఇట్ ఈస్ నీడెడ్ టు మేక్ లాస్, enforce laws, maintain peace and order, provide services like schools, roads, hospitals, protect the country from the internal and external threats. ఓకేనా? ఇది ఫాస్ట్గా రాసేసుకోండి. మనం నెక్స్ట్ ఇంకా మనకి బోల్డ్ ఉంటాయి అనమాట, గవర్నమెంట్ టైప్స్ ఇవి బోల్డ్ ఉంటాయి, అవన్నీ చెప్తాం. ఓకే, రాసుకున్నారా? అయితే సరే, సి ఇది ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఈ క్లాస్ మళ్ళీ మీరు వినొచ్చండి. వన్స్ ఈ క్లాస్ లైవ్ అయిపోయిన తర్వాత మీకు ఏంటి అని అంటే రికార్డెడ్ మీ యాప్లో ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు. ఓకేనా? అయితే నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్, ఓకే, సో గవర్నమెంట్ మనకి ఎందుకు కావాలి? వై డూ వి నీడ్ అ గవర్నమెంట్? సి ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, అవే పాయింట్స్ అనమాట. ఒకటి, వీళ్ళు ఏం చేస్తారు? రూల్స్ తయారు చేస్తారు. దే విల్ మేక్ లాస్. సో ఫస్ట్ వన్, లాస్ ఆర్ రూల్స్ దట్ ఎవ్రీ వన్ మస్ట్ ఫాలో. మీరు నేను ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ గా చూడండి, ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, మీ ఏజ్ ఎంత ఉంటుంది? మహా అయితే 14 years కన్నా తక్కువ ఉంటుంది. సో మనం ఒక రూల్ తయారు చేసాం అనమాట, ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్. ఈ యాక్ట్ పరంగా, ఈ లా పరంగా ఏంటి అని అంటే 14 years కన్నా తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు ఎక్కడా కూడా పని చేయకూడదు. టీ షాప్ లో కానీ, సైకిల్ షాప్ లో కానీ, ఫ్యాక్టరీస్ లో కానీ ఎక్కడా కూడా వాళ్ళు పని చేయకూడదు అని చెప్పి మనం ఒక రూల్ తయారు చేస్తాం. చూడండి, ఏ లా దట్ సేస్ చిల్డ్రన్ బిలో 14 షుడ్ నాట్ బి ఎంప్లాయిడ్. వాళ్ళు ఎక్కడా కూడా వర్క్ చేయకూడదు అనే రూల్ తయారు చేస్తాం. ఇది ఎవ్రీ వన్ మస్ట్ ఫాలో. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు చదువుకోవాలి. మీ ఏజ్ దేనికోసం అని అంటే చదువుకోవడం కోసం, గేమ్స్ ఆడుకోవడం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, అంతేగాని కష్టపడడం కోసం కాదు, వర్క్ చేయడం కోసం అయితే కాదు. ఓకే, సో ఇదేంటి అని అంటే వన్ ఆఫ్ ద రూల్. ఇది ఎవరు తయారు చేశారు? గవర్నమెంట్. వన్స్ తయారు చేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంప్లిమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఇప్పుడు మీరు అందరూ చదువుకుంటున్నారు. లేదు అని అంటే చాలా మంది పాపం డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? చదువుకోవడానికి బదులుగా దే విల్ చూస్ టు వర్క్. ఏదో టీ షాప్ లో కానీ, ఏదైనా హోటల్లో కానీ పని చేయడానికి ట్రై చేస్తారు. సో గవర్నమెంట్ ఇక్కడ ఒకవేళ వాళ్ళు పని చేశారు అనుకోండి, మీకు ఏంటి అని అంటే ఒక స్కూల్ బస్ లో పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి సైకిల్ షాప్ దగ్గర, బైక్ మెకానిక్ షాప్ దగ్గర జనాలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూసారా, ఎవరైతే వాళ్ళని హైర్ చేసుకున్నారో వాళ్ళకి 20,000 ఫైన్ వేస్తారు. సో దట్ నెక్స్ట్ టైం వాడు మళ్ళీ హైర్ చేసుకోడు. కొన్నిసార్లు 20,000 ఫైన్ తో పాటు 1 year జైల్లో పడేస్తారు, శిక్ష వేస్తారు, ఇంప్రిజన్మెంట్ వేస్తారు. ఓకే, సో ఒకటి లాస్ తయారు చేస్తుంది. దే విల్ ఎన్ష్యూర్ లా అండ్ ఆర్డర్. చెప్పాను కదా, గవర్నమెంట్ యూజ్ పోలీస్ అండ్ కోర్ట్స్ టు ప్రివెంట్ క్రైమ్స్ అండ్ సాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. పోలీసుల్ని, కోర్టుల్ని యూజ్ చేసుకొని ఏం చేస్తుంది? క్రైమ్స్ జరగకుండా చూస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందండి, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఓకే, మీ ఇంటి దగ్గరలో అది నాది నాది అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటే అవ్వదు, వెంటనే పోలీస్ వస్తాడు, వీళ్ళిద్దరికి తలా ఒకటి కొడతాడు, ఇద్దరిని తీసుకుని వెళ్ళి కోర్టులో పెట్టేస్తాడు. ఇప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది ఆ ల్యాండ్ ఎవరిది అని. ఎవరి దగ్గర అయితే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుందో, పేపర్లు ఉంటాయో, కోర్టు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఒకటి, దే విల్ మేక్ లాస్. సెకండ్ వన్ ఈస్ దే విల్ ఎన్ష్యూర్ ద లా అండ్ ఆర్డర్. ఓకేనా, ఈ 2 పాయింట్స్ రాసుకోండి అమ్మా ఫాస్ట్ గా. సో ఇందాక చెప్పిందే ఇప్పుడు ఏంటి అని అంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ తో పాటు ఇస్తున్నాను అనమాట, ఎగ్జాంపుల్స్ తో పాటు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనా, లేదా డైరెక్ట్ గా కామెంట్ బాక్స్ లో సార్ నాట్ అండర్స్టూడ్ సార్ అని చెప్పి మెసేజ్ పెట్టారనుకోండి, ఓకే, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు అందరికీ హాలిడేసేనా? రాసుకోండి. వై డూ వీ నీడ్ గవర్నమెంట్? ఫస్ట్ వన్,
they make laws. Laws are rules that everyone must follow. Example, a law that says children below 14 should not be employed. Second one, they ensure law and order. అంటే ఏం చేస్తారు, గవర్నమెంట్ యూజెస్ పోలీస్ అండ్ కోర్ట్స్ టు ప్రివెంట్ క్రైమ్స్ అండ్ సాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. ఎగ్జాంపుల్, if there is a fight over the land, the government helps to settle it through law. రాసుకుంటే ఎస్ అని చెప్పండి, నేను నెక్స్ట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఒకసారి రాసేసుకున్నాక నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి, నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తా. డన్ వినేష్, కార్తిక ఎస్, ఓకే, తాజీన్ ఎస్, గౌరీ పొన్నాడా ఎస్, డన్ 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 డన్, ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. అయితే ఇంకా ఏం చేస్తుందండి, దే ప్రొవైడ్ సర్వీసెస్. ఇందాక చెప్పే కదా, గవర్నమెంట్ బిల్డ్స్, మెయింటైన్ స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్, ఇట్ ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ. అలానే మన ఇంటికి వాటర్. గవర్నమెంట్ ఏం చేస్తుందండి, రోడ్లు కడుతుంది, అలానే స్కూల్స్ కడుతుంది, హాస్పిటల్స్ కడుతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తుంది, వాటర్ సప్లై కూడా ఇస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్గా చూడండి, ఇది గవర్నమెంట్ బిల్స్ ఫ్రీ స్కూల్స్ ఇన్ అ విలేజ్ టు ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, అదే విలేజ్లో పీపుల్ దగ్గర అంతగా డబ్బులు ఉండవు కదా, సో ఏం చేస్తుంది అని అంటే గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కడుతుంది, గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది అనమాట. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడే చెప్పాను కదా పాకిస్తాన్ గురించి, దే ప్రొటెక్ట్ ద కంట్రీ. ఎలా ప్రొటెక్ట్ చేస్తుందండి గవర్నమెంట్ మెయింటైన్స్ ఎవరిని, ఆర్మీ అంటే మన మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, నేవీ అంటే మన నేవీ అన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారని అంటే మన సీ ఉంటది కదా, సీ ఏరియాలో కాపలా కాస్తారు. ఓకే, ఓషియన్స్ దగ్గర. అలానే ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి అని అంటే వీళ్ళ దగ్గర ఫైటర్ జెట్స్ ఉంటే వీళ్ళు మన కంట్రీని పైనుంచి కాపాడతారు. ఎయిర్ జెట్స్ ఇవన్నీ యూజ్ చేసి కాపాడతారు అనమాట, ఫైటర్ జెట్స్ అంటాం వాటిని. ఓకే, సో ఈ ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ ని యూజ్ చేసుకొని దే విల్ ప్రొటెక్ట్ ద నేషన్ ఫ్రమ్ ద ఎనిమీస్ అంటే మన ఎగ్జాంపుల్ ఇప్పుడైతే పాకిస్తాన్. ఓకేనా, సో ఇదనమాట, దే ప్రొవైడ్ సర్వీసెస్ అండ్ దే ప్రొటెక్ట్ ద కంట్రీ. రాసుకోండి ఫాస్ట్గా ఇది కూడా. రాసుకున్నాక మళ్ళీ నాకు ఒకసారి ఎస్ అని టైప్ చేస్తే నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తా. అర్థమవుతుంది కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా. నందన్ ఎస్. ఓకే, సో రిమైనింగ్ వాళ్ళని కూడా రాసుకునివ్వు, దాని తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. కార్తిక ఎస్, వైష్ణవి ఎస్, కంప్లీటెడ్. ఓకే, మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారండి పిల్లలు. ఓకే, సూపర్ సూపర్. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం అయితే. ఎస్, ఓకే, ఎస్ ఆర్ డన్. ఓకే, అయితే లెవెల్ ఆఫ్ గవర్నమెంట్స్. అయితే ఈ గవర్నమెంట్ ఉంది కదండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఎగ్జాంపుల్గా చూడండి. సి ఓకే, సో ఇప్పుడు ఇదంతా మన కంట్రీ అండి, ఇదంతా కూడా మన కంట్రీ. ఓకే, ఇండియా. అయితే ఇప్పుడు
ఒక గవర్నమెంట్ అనేది మొత్తం ఇంత పెద్ద కంట్రీని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా కదా అందుకని మనం ఏం చేస్తామనంటే గవర్నమెంట్ ని డిఫరెంట్ స్టేజెస్ లో మనం అరేంజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ గా చూడండి, ఇప్పుడు ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే దిస్ ఈజ్ అవర్ కంట్రీ, రైట్? మొత్తం కంట్రీ ఇండియా. ఓకే, అయితే ఇప్పుడు ఈ కంట్రీని ఏం చేస్తామంటే విల్ డివైడ్ ఇంటూ స్టేట్స్. ఎలా డివైడ్ చేస్తామండి? స్టేట్స్. ఎలా డివైడ్ చేస్తామంటే స్టేట్స్ కింద డివైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా ఇది మన తెలంగాణ, ఓకే, ఇది మన ఆంధ్రప్రదేశ్, ఇది మన కేరళ, ఇది మన తమిళనాడు, ఇది మన అరుణాచల్ ప్రదేశ్, ఇది మన మణిపూర్, ఇది మన ఉత్తరప్రదేశ్, ఇది ఒడిశా. సో ఇలా మనం స్టేట్స్ కింద డివైడ్ చేస్తామండి. అయితే ఇవన్నిటిని చూసుకుంటూ ఒక గవర్నమెంట్ ఉంటుందండి. అంటే లైక్ టోటల్ కంట్రీని చూసుకుంటూ ఒక గవర్నమెంట్ ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తామనంటే యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ అంటే ఎగ్జాంపుల్ గా మనకి ఇప్పుడు మోదీ ఉన్నారు కదా, మోదీ ఎవరు అని అంటే మోదీ గవర్నమెంట్ ఈజ్ యూనియన్ గవర్నమెంట్. మోదీ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్. నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఏంటి అని అంటే యూనియన్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ అనేది మొత్తం కంట్రీని రూల్ చేయలేదండి. ఎందుకు అనంటే కొన్ని స్టేట్స్ ని మిస్ అయిపోతుంది. అందుకని చెప్పి మన దాంట్లో ఏంటి అని అంటే ప్రతి స్టేట్ లో కూడా సెపరేట్ గా ఒక గవర్నమెంట్ పెట్టారు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఏపీలో అనుకోండి ఏపీ గవర్నమెంట్, తెలంగాణలో అనుకోండి తెలంగాణ గవర్నమెంట్. సో ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ అంటే మన మోదీ గవర్నమెంట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే ఏమొస్తుంది అని అంటే తెలంగాణ గవర్నమెంట్. అంటే ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కదా, చీఫ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఆర్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అయితే నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇదేంటి అని అంటే స్టేట్ గవర్నమెంట్. అయితే ఈ స్టేట్ కూడా విలేజెస్ ని వాటిని సరిగ్గా రూల్ చేయలేదండి. అందుకని చెప్పి మళ్ళీ మనం ఈ స్టేట్ ని ఏం చేస్తామనంటే ఈ స్టేట్ ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి టౌన్స్ ఆర్ సిటీస్. టౌన్స్ ఆర్ సిటీస్ అంటే మనం ఇప్పుడున్న ఏరియాలు. సెకండ్ వన్ వచ్చేసి విలేజెస్. వీటిని ఏమంటాం అని అంటే రూరల్ ఏరియాస్. ఏమంటాం? రూరల్ ఏరియాస్. సో ఇప్పుడు ఒక స్టేట్ లో ఉన్న రూరల్ ఏరియాస్ ని డివైడ్ చేస్తామండి చిన్న చిన్న ప్లేసెస్ కింద. అండ్ వాటిని ఏమంటాం అని అంటే పంచాయత్స్ అంటాం. ఏమంటాం? పంచాయత్స్ అంటాం. పంచాయత్. పంచాయత్ రాజ్ పేరు విన్నారా? మన పల్లెటూరులో ఉంటాయి అన్నమాట పంచాయత్స్. అలానే ఇప్పుడు పంచాయత్ రాజ్లో ఎవరు ఉంటారు అని అంటే మనకి, ఓకే నేను మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తానండి. ఇంకా ఈ రూరల్ ఏరియాస్ లో మనకి ఎవరు ఉంటారు అని అంటే మున్సిపాలిటీస్ అంటాం. ఓకే, మున్సిపాలిటీస్. ఓకే, ఇప్పుడు మనకి పంచాయత్స్ లో ఎవరుంటారు అని అంటే సర్పంచ్ ఉంటారండి. ఎవరుంటారు? సర్పంచ్. ఈ మున్సిపాలిటీస్ లో ఎవరుంటారు అని అంటే కౌన్సిలర్స్ ఉంటారు అనమాట. కౌన్సిలర్స్. ఓకే, సో గవర్నమెంట్ అనేది 3 స్టేజెస్ లో ఉంటదండి. ఒకటి అన్నిటికన్నా పైన టోటల్ కంట్రీని చూసుకుంటూ యూనియన్ గవర్నమెంట్ ఉంటది. టోటల్ కంట్రీని చూస్తుంది ఇది. దాని తర్వాత ఎంటైర్ కంట్రీని మనం ఎలా డివైడ్ చేస్తాం? స్టేట్స్ కింద. సో ఆ స్టేట్స్ ని ఒక్కొక్క స్టేట్ ని కంట్రోల్ చేస్తూ రూల్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. సో ఇదేం చేస్తుంది? ఇట్ రూల్స్ ఎంటైర్ ఇండియా. ఇట్ రూల్స్ ఎంటైర్ ఇండియా. స్టేట్ గవర్నమెంట్ ఇట్ రూల్స్ ఎంటైర్ స్టేట్. ఎంటైర్ స్టేట్. అండ్ దానికన్నా కింద లెవెల్లో ఏముంటాయి అని అంటే లోకల్ గవర్నమెంట్స్. లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంటండి? పంచాయత్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఉంటాయి అన్నమాట. అయితే ఈ లోకల్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి అని అంటే విలేజెస్ ని ఆర్ సిటీస్ ని రూల్ చేస్తాయి అన్నమాట. విలేజెస్ ఆర్ సిటీస్ ని రూల్ చేస్తాయి అన్నమాట. సో గవర్నమెంట్ అనేది మనకి 3 స్టేజెస్ లో ఉంటది. అర్థమైందా?
ఒకటి యూనియన్ గవర్నమెంట్, సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, థర్డ్ వన్ వచ్చేసి లోకల్ గవర్నమెంట్స్. సో అదే నేను ఇక్కడ పీపీటీలో రాశానండి. సో గవర్నమెంట్స్ అనేది చూడండి, ఇది మీరు రాసుకోవాల్సింది. గవర్నమెంట్ వర్క్స్ అట్ 3 levels టు మేనేజ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ఒకటి లోకల్ గవర్నమెంట్, ఎగ్జాంపుల్ గా గ్రామ పంచాయత్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ. అలానే స్టేట్ లెవెల్లో ఏముంటాయండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సెట్రా. అలానే నేషనల్ లెవెల్లో కూడా ఉంటాయండి, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, ఎగ్జాంపుల్ మన నరేంద్ర మోదీ గవర్నమెంట్. ఓకే, అర్థమైందా? గవర్నమెంట్ అనేది, అసలు గవర్నమెంట్ అంటే ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ అథారిటీ టు టేక్ ద డెసిజన్. ఓకే, అయితే ఆ గవర్నమెంట్ అనేది ఎన్ని లెవెల్స్ లో ఉంటది అని అంటే 3 levels లో ఉంటది అనమాట. ఒకటి యూనియన్ గవర్నమెంట్, సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, థర్డ్ వన్ వచ్చేసి లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ లో మనకి ఏముంటాయి, పంచాయతీలు, గ్రామ పంచాయతీ, అలానే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి అన్నమాట. అర్థమైందా ఎక్కడి వరకు? అర్థమైతే ఎస్ అని చెప్పండి, లేదని అంటే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎస్ కార్తిక, ఎస్ ఎస్. అయితే త్వరగా రాసుకోండి అమ్మా, లెవెల్ ఆఫ్ గవర్నమెంట్స్ అని చెప్పి, లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అని చెప్పి రాసేసుకోండి. రాసేసుకున్న తర్వాత కంప్లీటెడ్ అని చెప్పండి, నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తా. Yes, Vinish, completed. Okay, let's wait for others to complete, then we'll start. Okay. Completed, Tazeen. Okay, great. సో వీడియో అది క్లారిటీ కూడా బాగానే ఉంది కదా? కంప్లీటెడ్ నందన్, ఫైన్ ఫైన్. ఓకే, లెట్స్ గివ్ 1 more minute and then we'll move to another page, next page. Okay. Completed sir, Kartika. Okay, yes sir, good clarity. Fine fine. Okay then, good to go. Fine, completed. See, next example ga, see, ఇప్పుడు లెట్స్ సే దిస్ ఇస్ నాట్ వాటర్ ట్యాంక్, లెట్స్ సే ఇది స్కూల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు సి ఇది ఒక స్కూల్ కట్టాలనుకుంటున్నాం మనం ఒక విలేజ్ లో. ఓకే, అయితే ఈ స్కూల్ కట్టడానికి ఎవరు వస్తారు, ఏ గవర్నమెంట్ వస్తారు అని అంటే విలేజ్ కదా. సో విలేజ్ లో స్కూల్ కట్టాలి అని అంటే ఎవరు వస్తారు, పంచాయత్, గ్రామ పంచాయత్ వస్తుంది అనమాట. సో గ్రామ పంచాయత్ వచ్చేసి మనకి విలేజ్ లో స్కూల్ కడుతుంది. ఒకవేళ ఇదే స్కూల్ మనకి ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ లో ఉంది లేదా విశాఖపట్నంలో ఉంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్కూల్ అనేది మనకి సిటీలో కట్టాలి. సిటీలో కడితే ఎవరు వస్తారు, సిటీలో కట్టాలి అని అంటే మున్సిపల్ కార్పొరేషన్ కడుతుంది అనమాట ఇదే స్కూల్ ని, మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అందుకే కదా మనం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అంటాం. అలానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటాం, జిహెచ్ఎంసి, జీవీఎంసి. అంటే అక్కడ ఏవైనా గవర్నమెంట్ స్కూల్స్ కట్టాలంటే ఎవరు కడతారు, మున్సిపల్ కార్పొరేషన్స్. ఓకే, అయితే ఇది ఎప్పుడు విలేజ్ లెవెల్లో. ఓకే, ఒకవేళ ఒక యూనివర్సిటీ, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు స్కూల్స్ చదువుతున్నారు. వన్స్ స్కూల్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, కాలేజ్కి వెళ్తారు, ఇంటర్మీడియట్. ఓకే, ఇంటర్మీడియట్ కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, డిగ్రీకి వెళ్తారు. డిగ్రీలో మీరు యూనివర్సిటీస్ చూస్తారు. ఆ యూనివర్సిటీస్ అనేది ఎవరు కడతారని అంటే, యూనివర్సిటీ అనేది స్టేట్ లెవెల్లో ఉంటుంది. సో యూనివర్సిటీస్ ఎవరు కడతారు అని అంటే స్టేట్ గవర్నమెంట్ కడతారు, స్టేట్ గవర్నమెంట్. అలాగే కొన్ని యూనివర్సిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కడతాయి అన్నమాట. ఓకే, అలానే ఇప్పుడు ఇందులోనైనా మీరు చదివే
పాలసీని, ఎడ్యుకేషన్ పాలసీని ఎవరు డిసైడ్ చేస్తారంటే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు 3 లాంగ్వేజ్ పాలసీ అని ఉంటుంది. మీరు ఖచ్చితంగా 3 లాంగ్వేజ్లు చదవాలి. ఒకటి తెలుగు, సెకండ్ వన్ ఇంగ్లీష్ అండ్ థర్డ్ వన్ హిందీ. సో దీన్ని ఏమంటాం అని అంటే ఎడ్యుకేషన్ పాలసీ. ఈ ఎడ్యుకేషన్ పాలసీని ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే యూనియన్ గవర్నమెంట్. ఓకే, సో ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ డిసైడెడ్ బై యూనియన్ గవర్నమెంట్. సో అదే పాయింట్లు నేను పైన రాశానండి. సో మీరు కూడా రాసుకోండి. ఒకవేళ ఇఫ్ యువర్ విలేజ్ నీడ్స్ ఎ స్కూల్ దెన్ ఇట్స్ లోకల్ గవర్నమెంట్. ఓకే, ఒకవేళ అది విలేజ్ అయితే పంచాయత్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, లేదు ఒకవేళ సిటీ అయితే మున్సిపాలిటీ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఒకవేళ కొత్త యూనివర్సిటీ కట్టాలనుకోండి, అప్పుడు ఎవరు కడతారు? స్టేట్ కడుతుంది, స్టేట్ గవర్నమెంట్. ఒకవేళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ క్రియేట్ చేయాలి అని అంటే దెన్ ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ రాసుకోండి ఫాస్ట్ గా. రాసుకున్నాక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా కంప్లీటెడ్ అని పెట్టండి, నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తా. Okay, once you are done with this, please ping me that this is completed so that I'll move to next place. Completed. Tajin. Kartika, completed. Nandan, completed. Vinesh, completed. Nice. Okay, Gauri Ponnada, completed. Okay, fine. So we'll move to next page. అయితే ఈ గవర్నమెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. బేసిక్ గా అయితే చాలా టైప్స్ ఉంటాయి, బట్ మన లెవెల్ వరకు అయితే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో గవర్నమెంట్ అనేది 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అని అంటే చూడండి, లెట్స్ సే దిస్ ఈజ్ అ కంట్రీ, ఓకే, అండ్ దిస్ ఈజ్ అ కంట్రీ. ఓకే, అయితే ఈ కంట్రీలో ఎవరున్నారు అని అంటే పీపుల్. ఈ కంట్రీలో ఎవరున్నారు? పీపుల్. అలానే ఈ కంట్రీలో కూడా ఎవరున్నారు అని అంటే పీపుల్, మీరు నేను. అయితే ఈ కంట్రీలో ఏంటి అని అంటే ఎవ్రీ 5 years కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ ఎలక్షన్స్ త్రూ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే పీపుల్ దే ఆర్ ఎలక్టింగ్ గవర్నమెంట్. దే ఆర్ ఎలక్టింగ్ గవర్నమెంట్. పీపుల్ ఏం చేస్తున్నారు? దే ఆర్ ఎలక్టింగ్ గవర్నమెంట్. కానీ ఇందులో ఏం చేస్తున్నారు అని అంటే ఎలక్షన్స్ జరగట్లా. అయితే మరి ఇందులో ఎలక్టింగ్ గవర్నమెంట్ వీళ్ళని రూల్ చేస్తుంది కదా, ఇందులో ఎలక్షన్స్ జరగట్లా. మరి ఇక్కడ రూల్ ఎవరు చేస్తున్నారు అని అంటే ఇక్కడ కింగ్ ఆర్ క్వీన్ వీళ్ళు జనాల్ని రూల్ చేస్తున్నారు అన్నమాట. సో మన దగ్గర ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీలో పీపుల్ ఉన్నారు. పీపుల్ దే ఆర్ ఎలక్టింగ్ దేర్ రిప్రజెంటేటివ్స్ అండ్ దీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ రూలింగ్ ద కంట్రీ. అయితే ఇలాంటి కంట్రీని ఏమంటాం అని అంటే డెమోక్రసీ అంటాం. ఏమంటాం? డెమోక్రసీ. ఏమంటామండి? డెమోక్రసీ. ఇంకోవైపు ఏంటి? హియర్ పీపుల్ ఆర్ నాట్ ఎలక్టింగ్ ద గవర్నమెంట్. ఇక్కడ డైరెక్ట్ గా కింగ్ క్వీన్ ఉంటారనమాట. ఒకవేళ కింగ్ చచ్చిపోయాడు అనుకోండి, కింగ్ యొక్క కొడుకు నెక్స్ట్ కింగ్ అవుతాడు. అతను కూడా చచ్చిపోతే తనకు పుట్టినోడు నెక్స్ట్ కింగ్ అవుతాడు. అతను చచ్చిపోతే తన తమ్ముడో అన్నయ్యో ఎవరో ఒకరు నెక్స్ట్ కింగ్ అవుతారు. సో ఇక్కడ పీపుల్ దే ఆర్ నాట్ ఎలక్టింగ్ ద రూలర్స్. ఇన్స్టెడ్ రూలర్స్ ఆర్ ఫిక్స్డ్, రూలర్స్ ఆర్ హెరిడేటరీ. ఒకరి తర్వాత ఒకరు వస్తానే ఉంటారు అండ్ దే విల్ రూల్ ద పీపుల్. ఎలాంటి కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఏమంటాం అని అంటే మొనార్కీ అంటాం. ఏమంటాం? మొనార్కీ అంటాం. సో ఫస్ట్ టైప్ ఏంటి అని అంటే డెమోక్రసీ, వేర్ పీపుల్ విల్ ఎలెక్ట్ దేర్ రూలర్స్. ఓకే, ఎవ్రీ 5 years కి ఎలక్షన్స్ అవుతాయి. ఒకవేళ 5 years లో వాళ్ళకి నచ్చకపోతే పీపుల్ విల్ చేంజ్ ద గవర్నమెంట్, పీపుల్ విల్ చేంజ్ దేర్ రూలర్స్. ఇంకో వైపు ఏముంది అని అంటే పీపుల్ ఆర్ నాట్ ఎలక్టింగ్ దేర్ గవర్నమెంట్.
a king or queen is ruling the people. Even if the people are not liking the government, they cannot change the government. అంటే ఇక్కడ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళే రూల్ చేస్తారు, వాళ్ళు 5 years తర్వాత ఎలక్షన్ జరగదు, వీళ్ళని చేంజ్ కూడా చేయలేరు. బట్ ఇక్కడ నచ్చకపోతే 5 years కి మనం చేంజ్ చేసేస్తాం, ఇంకో గవర్నమెంట్ ని తెచ్చుకుంటాం అనమాట. సో దీన్ని ఏమంటాం అనంటే డెమోక్రసీ, దీన్ని ఏమంటాం అనంటే మొనార్కీ. సో సింపుల్ గా చెప్పాలి అనంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఉన్నారు అనుకోండి, దాన్ని డెమోక్రసీ అంటాం. లేదు డైరెక్ట్ గా కింగ్ ఉన్నారు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం అనంటే మొనార్కీ అంటాం. సో ఇది ఒకప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని స్టేట్స్, నేను ఎగ్జాంపుల్స్ చెప్తా, ఓకేనా. సో టైప్స్ ఆఫ్ డెమోక్రసీ, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ కంట్రీస్ ఆర్ రూల్డ్. లెట్స్ లర్న్ ద 2 మేజర్ ఫార్మ్స్. అంటే నేను ఇక్కడ 2 మేజర్ ఫార్మ్స్ చెప్తున్నానండి. ఒకటి డెమోక్రసీ, సెకండ్ వన్ వచ్చేసి మొనార్కీ. సో డెమోక్రసీ అంటే ఏంటి అని అంటే పీపుల్ ఎలెక్ట్ దేర్ లీడర్స్ త్రూ ఓటింగ్. ఓట్లేసి లీడర్స్ ని ఎలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో లీడర్స్ మేక్ ద డెసిజన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. ఇక్కడ పీపుల్ ఏమైనా డెసిజన్ తీసుకుంటారంటే లేదు, చెప్పాను కదా, గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ టు టేక్ డెసిజన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. సో హియర్ లీడర్స్ విల్ టేక్ డెసిజన్స్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. అయితే పీపుల్ కి ఏంటి అని అంటే దే హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అంటే వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ ఎక్కడైనా తప్పు చేసింది అని అంటే నువ్వు తప్పు చేసావు అని చెప్పే హక్కు కూడా ఉంటుంది. సో అలానే దే కెన్ ఫాలో దేర్ రిలీజన్. అండ్ గవర్నమెంట్ ముందు అందరూ ఈక్వల్ అనమాట. డబ్బున్నోడు ఒకలాగా, డబ్బు లేనోడు ఒకలాగా, హై క్యాస్టెడ్ ఒకలాగా, లో క్యాస్టెడ్ ఒకలాగా, ఇలా ఏమి ఉండదు. ఎవరినైతే మనం ఎంచుకున్నామో వాళ్ళ ముందు అందరూ ఈక్వల్ అనమాట. సో ఇలాంటి దాన్ని ఏమంటాం అని అంటే డెమోక్రసీ అంటాం. అండ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డెమోక్రసీ ఈజ్ ఇండియా ఈజ్ అ డెమోక్రసీ. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం, విల్ ఓట్ ఇన్ ద ఎలక్షన్స్ లో ఓటేసి విల్ చూస్ ఆర్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. ఒకవేళ వాళ్ళు మనకు నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ 5 years వరకు వెయిట్ చేస్తాం, 5 years తర్వాత వాళ్ళకి ఓటేయం మార్చేస్తాం, వేరే వాడిని ఎంచుకుంటాం. సో ఇది డెమోక్రసీ. సో ఫాస్ట్ గా రాసుకోండి, అర్థమైందా, క్లియర్ కదా. డెమోక్రసీ అని అంటే, డెమోక్రసీ అంటే ఏం లేదు, ఇక్కడ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరు ఎంచుకుంటారంటే పీపుల్ ఎంచుకుంటారు. పీపుల్ విల్ ఎలెక్ట్ దేర్ రూలర్స్. మోనార్కీలో అలా కాదు, పీపుల్ కెనాట్ ఎలెక్ట్ దేర్ రూలర్స్. అక్కడ రూలర్స్ అనే వాళ్ళు ఫిక్స్డ్ అవుతారు, వాళ్ళనే మనం ఏమని పిలుస్తాం అంటే రాజు అంటాం, కింగ్ అంటాం. ఓకే, ఫాస్ట్ గా రాసుకొని అయిపోతే నాకు ఒకసారి కంప్లీటెడ్ అని పెట్టండి. నెక్స్ట్ మొనార్కీ చూద్దాం. Completed Tazeen, are you understanding? Clear, right? Completed Nandan, fine. Completed Kartika, superb. Yes. Vinesh, completed. Okay, అయితే now we'll see the monarchy. Okay, so monarchy అంటే ఏంటో చూద్దాం. Yes, వైష్ణవి కంప్లీటెడ్. అండ్ గౌరీ పొన్నాడా, మీది అయిందండి, కంప్లీటెడా? ఓకే, గౌరీ ఆల్సో కంప్లీటెడ్. సో విల్ సీ మొనార్కీ. సో మొనార్కీ అంటే ఏం చెప్పానండి నేను, ద కంట్రీ ఈజ్ రూల్డ్ బై కింగ్ ఆర్ క్వీన్. అయితే ఇక్కడ రూలర్స్ అనేవాళ్ళు నాట్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. డెమోక్రసీలో అయితే దే ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్, బట్ హియర్ ద రూలర్స్ ఆర్ నాట్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. అయితే పవర్ ఏమవుతుంది అని అంటే యూజువల్లీ పాస్ ఫ్రమ్ 1 generation టు నెక్స్ట్ జనరేషన్, విచ్ మీన్స్ లెట్స్ సే దిస్ ఇస్ ఫాదర్. ఒకవేళ ఫాదర్ చనిపోతే ద పవర్ విల్ ట్రాన్స్ఫర్ టు సన్, సన్ కూడా చనిపోతే తన కొడుక్కి. సో ఇలా
కొడుకులకి పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో పవర్ ఈజ్ యూజువలీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. తాత దగ్గర నుంచి తండ్రికి, తండ్రి దగ్గర నుంచి మనవడికి, కొడుక్కి, కొడుకు దగ్గర నుంచి మనవడికి, మనవడి దగ్గర నుంచి ముత్తు మనవడికి, ఇలా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతా ఉంటది అనమాట. అయితే ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పటికీ ఇలాంటివి ఏమైనా కింగ్ రూల్ చేసే కంట్రీస్ ఉన్నాయనంటే సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో కింగ్ ఉంటారండి. అక్కడ పీపుల్ గవర్నమెంట్ ఎంచుకోరు, ఆల్రెడీ కింగ్ ఉన్నారు, కింగ్ విల్ రూల్ ది పీపుల్. కింగ్ చనిపోతే అతని కొడుకు మళ్ళీ రూల్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ మొనార్కీ. హియర్ ద కింగ్ హోల్డ్స్ ద పవర్. సో మొనార్కీ కూడా రాసుకోండి. రాసుకున్న తర్వాత నాకు ఒకసారి కంప్లీటెడ్ అని చెప్తే నెక్స్ట్ చూద్దాం. Nandan completed. Vinesh completed. Tazeen completed. Gauri Panada completed. ఓకే, ఇంకా మన కార్తీక, సార్ మన కార్తీక కూడా కంప్లీట్ అయిపోతే దెన్ విల్ మూవ్ టు నెక్స్ట్ పేజ్. వైష్ణవి ఆల్సో కంప్లీటెడ్, కార్తీక కూడా కంప్లీటెడ్. ఫైన్. సో 2 types ఆఫ్ గవర్నమెంట్స్ చూసాం కదా. అయితే బేసిక్ గా మనకి మొనార్కీలో డెసిజన్స్ ఎలా తీసుకుంటారు అని అంటే డైరెక్ట్ గా కింగ్ తీసుకుంటారండి. అయితే అక్కడ మనకి డెసిజన్స్ ఎలా తీసుకుంటారు అనే క్వశ్చనే రాదు. అయితే డెమోక్రసీలో అంటే వెనైతే ఇక్కడ గవర్నమెంట్ అని అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ అండి. ఇందులో డెసిజన్ ఎలా తీసుకుంటారు అని అంటే చూడండి, చెప్తా. ఇప్పుడు దిస్ ఈజ్ కంట్రీ. ఓకే, ఈ కంట్రీలో ఎవరు ఉంటారండి? పీపుల్. సో ఈ పీపుల్ ఏం చేస్తారండి? త్రూ ఓట్స్ ఏం చేస్తారంటే దే విల్ ఎలెక్ట్ అ గవర్నమెంట్. సో కొంతమంది పీపుల్ ని ఎలెక్ట్ చేస్తారండి. ఎగ్జాంపుల్ గా ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, ఇప్పుడు ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ ఎక్కడుంటారు అని అంటే పార్లమెంట్ లో ఉంటారండి. పార్లమెంట్ ఎక్కడుంది మనకి? ఢిల్లీలో ఉంది. ఈ పార్లమెంట్ లో వీళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు కూర్చొని గవర్నమెంట్ ఏం చేయాలి? రూల్స్ ఫ్రేమ్ చేయాలి. రూల్స్ ఫ్రేమ్ చేయాలని అంటే డైరెక్ట్ గా ఎవరికి నచ్చిన రూల్స్ వాళ్ళు ఫ్రేమ్ చేయరండి. ఇప్పుడు ఇక్కడ బోల్డ్ అంత మంది ఉంటారు, ఒక 700 ఎంపీస్ ఉంటారు. ఓకే, ఈ క్లోజ్ టు 700 ఎంపీస్ ఉంటారు. ఇప్పుడు ఈ 700 ఎంపీస్ ఏం చేస్తారని అంటే కూర్చొని డిస్కస్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ అన్నాం అనుకోండి, అయితే హెల్మెట్ పెట్టుకోకపోతే క్రైమ్ అని చెప్పి ఒకరు అంటారు. ఆ పాయింట్ బాగుంది, హెల్మెట్ పెట్టుకోకపోతే క్రైమ్ అని చెప్దాం. అయితే ఫైన్ ఎంత వేద్దాం అని అంటే చాలా మంది ఏం చెప్తారని అంటే 1000 రూపీస్ వేద్దాం అంటారు. అయ్యో పాపం జనాల దగ్గర అంత డబ్బులు ఉండవు, 1000 వద్దు, ఒక 100 వేయండి అంటారు. అయితే సరే ఒక పని చేయండి, మన దగ్గర 2 థింగ్స్ ఉన్నాయి, 1000 ఇంకోవైపు 100, దేనికి ఎక్కువ ఓట్లు వేస్తారని చెప్పి అడుగుతారు. సో ఎక్కువ మంది 100 కోటేశారు అనుకోండి, ఫైన్ అనేది 100 రూపీస్ ఉంటుంది. ఎక్కువ మంది 1000 కోటేస్తే ఫైన్ అనేది 1000 ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ క్లాస్ లీడర్ ఇద్దరు నించున్నారండి, ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడితే అతనే కదా క్లాస్ లీడర్ అవుతారు. అలానే ఇక్కడ కూడా ఏంటి అని అంటే ప్రతి డెసిజన్ తీసుకునేటప్పుడు ఓట్లు వేస్తారు ఈ 700 మెంబర్స్. ఏ డెసిజన్ కి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ డెసిజన్ అనేది ఫైనల్ అవుతుంది అనమాట. ఓకే, అలానే వన్స్ రూల్స్ అవి ఫ్రేమ్ చేసిన తర్వాత మనకి మినిస్టర్స్ ఉంటారండి. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ప్లస్ హోమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్, వీళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళందరినీ అదర్ మినిస్టర్స్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వీటిని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. వీళ్ళు ఈ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్స్ దీస్ రూల్స్.
ఇంప్లిమెంట్స్ దీస్ రూల్స్. ఒకవేళ జనాలకి ఈ రూల్స్ అవి నచ్చలేదు అనుకోండి, జనాలు ఏం చెప్తారు అని అంటే దే కెన్ అపోజ్. ఓకే, ఒకవేళ రూల్స్ నచ్చకపోతే జనాలు దే కెన్ అపోజ్. ఎలా అపోజ్ చేస్తారు? ర్యాలీస్ చేస్తారు, స్ట్రైక్స్ చేస్తారు. అలానే టీవీ న్యూస్ ఛానల్ ఉంటాయి కదా, న్యూస్ ఛానల్లోకి వెళ్ళి మాకు ఈ రూల్ నచ్చలేదు అని చెప్పి చెప్తారనమాట. ఓకే, దాని తర్వాత ఒకవేళ గవర్నమెంట్ మార్చితే ఓకే, మార్చకపోతే నెక్స్ట్ 5 years ఆగి ఆ గవర్నమెంట్ ని మార్చేస్తాం మనం. ఓకేనా? సో ఇది, సో గవర్నమెంట్ మేక్స్ ద రూల్స్ త్రూ ఒకటి పార్లమెంట్. చెప్పాను కదా పార్లమెంట్. ఈ పార్లమెంట్ లో ఏమవుతాయి అని అంటే డైరెక్ట్ గా అయిపోవు, డిస్కషన్స్ అవుతాయి అండ్ డిబేట్స్ అవుతాయి. వన్స్ డిస్కషన్స్ డిబేట్స్ అయిన తర్వాత లాస్ట్ ని పాస్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. లాస్ట్ ని పాస్ ఎలా చేస్తారు? త్రూ ఓటింగ్. దేనికైతే ఎక్కువ ఎంపీలు ఓటేస్తారో అలా అనేది పాస్ అవుతుంది. వన్స్ పాస్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆఫీసర్స్ అండ్ వర్కర్స్ క్యారీ అవుట్ ద రూల్స్. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ట్రాఫిక్ చలాన్, హెల్మెట్ పెట్టుకోకపోతే 135 రూల్స్ అన్నాం, 135 రూపీస్ ఫైన్ అన్నాం. దాన్ని లా పాస్ చేశారు. వన్స్ పాస్ చేసిన తర్వాత ఏమైంది అని అంటే హోమ్ మినిస్టర్ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రూల్ అనేది ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు పోలీసు వాడు ఏం చేస్తాడు? మీరు హెల్మెట్ వేసుకోలేదా, వెంటనే మిమ్మల్ని పట్టుకుంటాడు, 135 రూపీస్ ఫైన్ వేస్తాడు. సో ఆఫీసర్స్ అండ్ ద వర్కర్స్ క్యారీ అవుట్ దీస్ రూల్స్. ఆఫీసర్స్ ఎవరు ఇక్కడ? పోలీస్ వాళ్ళు. పోలీస్ అండ్ కానిస్టేబుల్ అనుకోండి. ఓకే, ఆఫీసర్స్, పోలీస్ లో ఆఫీసర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్, అండ్ దీస్ పీపుల్ విల్ క్యారీ అవుట్ ద రూల్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రూల్స్ ని క్యారీ చేస్తారు. అంటే ఒకవేళ మీరు హెల్మెట్ పెట్టుకోతే మీ దగ్గర 135 రూపీస్ ఫైన్ తీసుకుంటారనమాట. ఓకే, ఒకవేళ పీపుల్ కి నచ్చలేదు అనుకోండి, పీపుల్ కెన్ క్వశ్చన్ ఆర్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్. ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్ ప్రాపర్లీ, దెన్ ఒకవేళ ఈ రూల్స్ అనేవి బాగోలేదు అనుకోండి, పీపుల్ కెన్ క్వశ్చన్ ఆర్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్. ఓకే, ఒకవేళ క్రిటిసైజ్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి, తర్వాత ఎలక్షన్స్ లో వాళ్ళు మార్చేస్తాం అనమాట. ఇది డెమోక్రసీలో మాత్రమే పాసిబుల్. ఓకే, మొనార్కీలో పాసిబులా? గవర్నమెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కింగ్ ఏదైనా తీసుకొచ్చాడు, కింగ్ చేసింది నచ్చలేదని చెప్పాం అనుకో, కింగ్ ఏం చేస్తాడు? ఎవరు అక్కడ కత్తి అండుకోండి అని చెప్పి తల నరికేస్తాడు. కానీ డెమోక్రసీలో అలా కాదు, మనమే ఎంచుకున్నాం కాబట్టి మనకు నచ్చకపోతే మనం గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయొచ్చు. నువ్వు చేసింది నాకు నచ్చలా, నువ్వు మారుస్తావా లేదా నెక్స్ట్ 5 years లో నేను నిన్ను మార్చేనా? కానీ నువ్వు మొనార్కీలో కింగ్ దగ్గరికి వెళ్ళి అలా అనలేవు. నువ్వు చేసింది నాకు నచ్చలేదు, నేను నిన్ను మార్చేస్తానంటే వాడు నిన్ను చంపేస్తాడు. ఓకే, అర్థమైందా? సో ఇది లైక్ హౌ గవర్నమెంట్ మేక్స్ రూల్స్ అనేది డెమోక్రసీలో. ఓకేనా? ఎలా అనంటే పార్లమెంట్ త్రూ రూల్స్ తయారు చేస్తుంది. ఎలా అక్కడ డిస్కషన్స్ డిబేట్స్ జరుగుతాయి. వన్స్ డిస్కషన్స్ డిబేట్స్ జరిగిన తర్వాత లాస్ట్ పాస్ చేస్తారు, పాస్ చేసిన లాస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని ఆఫీసర్స్ వర్కర్స్ క్యారీ అవుట్ చేస్తారు. ఒకవేళ జనాలకి నచ్చకపోతే దే విల్ క్వశ్చన్ అండ్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ డెమోక్రసీ, నాట్ ఇన్ మొనార్కీ. ఓకేనా? సో రాసుకోండి. ఓకే, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఒకసారి నాకు కంప్లీట్ అయినాక కంప్లీటెడ్ అని పెట్టండి. సో దట్ మనం ఈ రోజు ఏమైతే చూసామో దాన్ని ఒకసారి మనం క్లియర్ గా ఇంకొకసారి కన్క్లూడ్ చేద్దాం. Vinesh completed, Nandan completed, Tazeen completed, Kartika completed, ఇంకా మన వైష్ణవి కంప్లీట్ అవ్వాలి. గౌరీ పొన్నాడ కంప్లీటెడ్. సాయి చరణ్ నువ్వేంటి మెసేజ్ చేయట్లేదు?
రాస్తున్నావా నువ్వు? వైష్ణవి ఎస్ఆర్ కంప్లీటెడ్ సార్. ఓకే, అయితే ఇది మనకి డెమోక్రసీలో హౌ విల్ టేక్ ద డెసిజన్స్. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే ఇన్ డెమోక్రసీ సిటిజన్స్ పార్టిసిపేట్ బై ఓటింగ్. ఓట్ చేసి దే ఎలెక్ట్ ద గవర్నమెంట్. ఓకే, వన్స్ వాళ్ళు గవర్నమెంట్ ఒకవేళ తీసుకునే డెసిజన్స్ వీళ్ళకి నచ్చకపోతే దే కెన్ ప్రొటెస్ట్. అంటే మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం కదా, ర్యాలీలు చేస్తూ ఉంటారు, స్ట్రైకులు చేస్తూ ఉంటారు. మీరు రేట్లు తగ్గించాలి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి స్ట్రైకులు చేస్తూ ఉంటారు కదా, ప్రొటెస్ట్లు అంటాం వాటిని. అలానే దే కెన్ రైజ్ ద ఇష్యూస్. అలానే వాళ్ళు ఎవరికైతే లోకల్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ ఎంచుకుంటారు కదా, వాళ్ళకి డైరెక్ట్ గా లెటర్స్ రాయొచ్చు. అలానే అసోసియేషన్స్ ఫామ్ చేసి మనం స్ట్రైకులు గట్ట చేయొచ్చు అనమాట. ఇవి సరిపోదు అన్నట్టు మనం న్యూస్ పేపర్లో వేయొచ్చు, టీవీలోకి వెళ్ళి షో చేయొచ్చు, అలానే సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేయొచ్చు. గవర్నమెంట్ పలానా దీన్ని తీసుకొచ్చింది, అది మాకు నచ్చలేదు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది రాసుకునే అవసరం లేదు, ఆల్రెడీ మనం రాసుకున్నాం. ఓకేనా? అయితే ఫైనల్ గా ఈ రోజు మనం ఏం చదువుకున్నాం అని అంటే సమ్మరీ ఆఫ్ ద క్లాస్ చూద్దామా? ఓకే, సో ఈ రోజు ఏం చదువుకున్నాం? గవర్నమెంట్ అంటే ఏంటో చదువుకున్నాం. గవర్నమెంట్ అంటే ఏంటి? బాడీ దట్ రూల్స్ ద కంట్రీ కదా, that rules the country, okay, makes laws and provides services. ఈ బాడీ ఏం చేస్తుందండి? దిస్ రూల్స్ ద కంట్రీ, మేక్స్ లాస్, అలానే ఆ లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అలానే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. స్కూల్స్ కడుతుంది, హాస్పిటల్స్ కడుతుంది, రోడ్స్ కడుతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తుంది, వాటర్ ప్రొవైడ్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. అయితే గవర్నమెంట్ యొక్క అవసరం ఏంటి? నీడ్ ఫర్ గవర్నమెంట్ ఏంటి అని అంటే ఇట్ విల్ మెయింటైన్స్ ద పీస్. పోలీసుల్ని పెట్టి పీస్ ని మెయింటైన్ చేస్తుంది, అలానే స్కూల్స్ ని, హాస్పిటల్స్ ని ఇవన్నీ కడుతుంది. సో బిల్డ్స్ ద సర్వీసెస్ అండ్ ప్రొటెక్ట్స్ రైట్స్. ఓకే, జనాల యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, అలానే లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ చూసాం. ఎన్ని లెవెల్స్ లో ఉంటుంది? మొత్తం 3 లెవెల్స్ లో ఉంటుంది. లోకల్ లెవెల్లో పంచాయత్ రాజ్, మున్సిపాలిటీస్, అలానే స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్, అలానే నేషనల్ లెవెల్లో యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది. ఓకే, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయండి? 2 టైప్స్ చెప్పా. ఒకటి డెమోక్రసీ వేర్ పీపుల్ విల్ ఎలెక్ట్ ద రూలర్స్. ఓకే, ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఓకే, నచ్చకపోతే 5 years తర్వాత మార్చేస్తారు. అండ్ సెకండ్ వన్ ఈస్ మొనార్కీ వేర్ పీపుల్ will not elect the ruler. The ruler is king or queen and this is hereditary. Even if the rule is మీకు ఒకవేళ రూల్ నచ్చకపోయినా కూడా you cannot change the government. ఓకే, దాని తర్వాత సిటిజన్స్ రోల్ ఏం చెప్పామండి? సిటిజన్స్ ఏం చేస్తారు? ఒకటి ఓట్ చేసి గవర్నమెంట్ ఎంచుకుంటారు. ఒకవేళ గవర్నమెంట్ బాగా పనిచేస్తే ఓకే, పని చేయకపోతే క్వశ్చన్ చేస్తారు. అండ్ అలానే దే విల్ పార్టిసిపేట్ ఇన్ ద డెసిజన్ మేకింగ్. ఎలా? డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయరు, దే విల్ ఎలెక్ట్ ద పీపుల్. అండ్ పీపుల్ ఎవరైతే వీళ్ళు ఎలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ దే విల్ టేక్ ద డెసిజన్. ఓకే, ఇది కూడా మీరు రాసుకునే అవసరం లేదు, మనం ఆల్రెడీ ముందు అన్ని డీటెయిల్ గా రాసుకున్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు నాకు చెప్పండి, ఈరోజు క్లాస్ ఎలా అనిపించింది? గవర్నమెంట్ అంటే సింపుల్ అనిపించిందా? గవర్నమెంట్ అర్థమైందా? ఈరోజు క్లాస్ ఎలా అనిపించిందో చెప్పండి. హౌ ఇస్ ద క్లాస్ టుడే? ఇవేం రాసుకున్న అవసరం లేదండి, ఆల్రెడీ మనం ముందు రాసుకున్నాం. సమ్మరీ అంటే జస్ట్ లాస్ట్లో మనం ఏం చదివాం అని చెప్పి చెప్పడానికి చెప్పాను, బట్ రిమైనింగ్ ఇవన్నీ మనం ముందే రాసుకున్నాం. ఓకేనా? సూపర్ వినేష్, థ్యాంక్స్ వినేష్. సో గవర్నమెంట్ అంటే అర్థమైంది కదా అందరికీ? గవర్నమెంట్ అంటే మనల్ని పాలించే వాళ్ళు, మనల్ని రూల్ చేసేవాళ్ళు. తజీన్ ఎక్సలెంట్ సార్, థ్యాంక్స్ లాట్ తజీన్, గుడ్ ఎక్స్ప్లెనేషన్ సార్. ఓకే, మోస్ట్ సూపర్ సూపర్, ఫైన్ ఫైన్, థ్యాంక్స్ నందన్, థ్యాంక్స్ వైష్ణవి. ఓకే, సో అయితే ఈ రోజుకి ఇలానే చెప్దాం, ఇక్కడతో ఆపేద్దాం. రేపు ఏం చేద్దాం అని అంటే ఇప్పుడు 3 levels ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి కదా, రేపు మనం ఏం చేద్దాం అని అంటే యూనియన్ గవర్నమెంట్ గురించి చదువుదాం. అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మినిస్టర్స్ ఎవరు, లైక్ వీళ్ళు లాస్ ఎలా తయారు చేస్తారు, ఇవన్నిటి గురించి రేపు చూద్దాం. ఎల్లుండి ఏం చేద్దాం? స్టేట్ గవర్నమెంట్ గురించి చూద్దాం. దాని తర్వాత రోజు ఏం చేద్దాం? లోకల్ గవర్నమెంట్స్ గురించి, అంటే పంచాయత్ రాజ్ గురించి, మున్సిపాలిటీస్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఈ రోజుకి ఇక్కడతో క్లాస్ ని ఎండ్ చేద్దాం. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. సో ఐ విల్ మీట్ యు గైస్ టుమారో again at 8 AM. ఓకే, సో బాయ్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి.